కళాకారుల సంక్షేమ సంఘం సమావేశం బుట్టాయిగూడెంలో సోమవారం జరిగింది. బుట్టాయిగూడెంలోని విద్యారోహిణి స్కూల్ నందు ఆ మండల కళాకారుల సంఘం అధ్యక్షులు బి సోంబాబు, కార్యదర్శి నులకాని దుర్గారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. మండలంలోని ప్రతి కళాకారునికి గుర్తింపు కార్డులు అందజేశారు. 10 మంది పేద కళాకారులకు బియ్యం, కూరగాయలను పంపిణీ చేశారు. సీనియర్ కళాకారులైన వాణి, సామ్రాజ్యం, అభినయ కూచిపూడి నాట్య అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎస్ రూపాదేవిలను శాలువా, పూలదండలతో ఘనంగా సత్కరించారు. బొట్టాయిగూడెం కళాకారుల సంఘం గౌరవ అధ్యక్షులు కొండేపూడి రామకృష్ణ, చిలుకూరి సుబ్బయ్యాచారి, జంగారెడ్డిగూడెం కళాకారుల మండల అధ్యక్షులు తిరుపతి నాగేశ్వరరావు, కాకి శివదాసు, ఘంటసాల నాగేశ్వరరావు, దొరమామిడి సమరసత సేవా ఫౌండేషన్ సేవకులు కొండపల్లి వీర్రాజు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బొట్టాయిగూడెం మండలంలోని కళాకారులు వేగి రామభద్రం, వెంకటేశ్వరరావు, అడపా సత్యనారాయణ, కైగాల వెంకటకృష్ణారావు, నల్లజర్ల బ్రహ్మానందం, సూర్య నాగేశ్వరరావు, బేతా సతీష్ కుమార్, గంటా ధర్మరాజు, మానికల రాంబాబు, విశ్వేశ్వరరావు, కారంపూడి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాకారులు ఎదుర్కొనే సమస్యలు, సవాళ్లపై ముఖ్య అతిథులు మాట్లాడారు. కళాకారులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని తెలియజేశారు. నేటి తరానికి కళలపై అవగాహన కల్పించాలని, ఎక్కడ కళాకారులు పోషింపబడతారో ఆ ప్రాంతం సుభిష్టంగా ఉంటుందని తెలియజేశారు.